నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ యూన్ విత్ ప్రసాద్ ఎపిసోడ్ 22కి అందరికీ స్వాగతం. సో ఈరోజు సండే. సో ఈరోజు అందరూ మ్యాచ్ చూస్తుంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఇండియా అయితే ఓడిపోయింది. సో ఇండియా ఓడిపోయినా కానీ ఒక్క పర్సన్కి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. ఒక పర్సన్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా. సో ఫస్ట్ నుంచి ఫీల్డ్లో అందరి బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో హార్దిక్ పాండ్యా బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో ఒక్క పర్సన్ 11 మందే మ్యాచ్ని గెలిపించాలని ట్రై చేశాడు, కానీ అన్ఫార్చునేట్గా అది కుదరలేదు. కాకపోతే ఫైటింగ్ స్పిరిట్ మాత్రం సూపర్. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఎక్సలెంట్ ఫైటింగ్ స్పిరిట్. ఎక్కడ ఓటమిని అంగీకరించలేదు అవుట్ అయ్యే వరకు. సో ఖచ్చితంగా మంచి మెసేజ్ అందరికీ. సో ఎక్కడ ఓటమిని అంగీకరించకుండా మనం పోరాడాలి. మనకు గెలుపు వస్తే వచ్చింది, పోతే పోయింది. కాకపోతే మనకి పోరాటం మాత్రం ఆపకూడదు అని చెప్పి మాత్రం ఒక్క మ్యాచ్లోనే చూపించాడు. సో హ్యాట్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. సో చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. మొత్తం మ్యాచ్లో ఆ ఎపిసోడే 6 అవుతున్నాయి, అవే ఎంజాయ్ చేసింది అందరం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. సో నెక్స్ట్ మనం Q&A సెక్షన్కి వచ్చేసరికి, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి విజయకాంత్ అడుగుతున్నారు, బ్రో కెమెరాలో బొకే ఎఫెక్ట్ డిజేబుల్ చేయొచ్చా? సో మనం మొబైల్ కెమెరాలో మనం బొకే ఎఫెక్ట్ అయితే డిజేబుల్ చేయలేము. సో నార్మల్గా అయితే మన DSLRలో మీరు బొకే ఎఫెక్ట్ అయితే డిజేబుల్ చేయొచ్చు. ఎట్లా అంటే మీరు అపేచర్ ఉంటుంది కదా, అపేచర్ మీరు పెంచండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపేచర్ f1.8 ఉందనుకోండి, మీకు బ్యాక్ వచ్చేసరికి బొకే ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. అదే నేను అపేచర్ అంటే పెంచుకుంటూ పోతే ఏమైందంటే మనకి హోల్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట, కెమెరా ఓపెనింగ్ హోల్. కెమెరా ఓపెనింగ్ హోల్ తగ్గితే మీకు బొకే ఎఫెక్ట్ కూడా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపేచర్ f5.0 అట్లా పెట్టారనుకోండి, బొకే ఎఫెక్ట్ అనేది రాదు DSLRలో. అదే మనం కెమెరా చూసుకుంటే, మన మొబైల్ కెమెరా చూసుకుంటే, మొబైల్ కెమెరాలో మనకి అపేచర్ అనేది ఫిక్స్ ఉంటుంది, దాన్ని మనం తగ్గించలేము, పెంచలేము. సో అందుకే మనకి బొకే ఎఫెక్ట్ అనేది అపేచర్ బట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు బొకే ఎఫెక్ట్ వద్దనుకుంటే మీరు క్లోజప్ షాట్స్లో తీయకూడదు. క్లోజప్ షాట్స్లో మీకు బొకే ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఏదైనా మీరు దగ్గరికి వెళ్ళి ఫోటో తీసారంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ అవుతూ ఉంటుంది. అట్లా మనం ఆఫ్ చేసుకోవచ్చు, కానీ మాన్యువల్గా మనం పర్మనెంట్గా అయితే మనం మొబైల్ కెమెరాలు బొకే ఎఫెక్ట్ అయితే ఆఫ్ చేయలేము, ఎందుకంటే అపేచర్ అనేది ఫిక్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్, సారీ నేమ్ కట్ అయిపోయింది నేను క్రాప్ చేసేటప్పుడు, సారీ. సో క్వశ్చన్ వచ్చేసరికి మనకి అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా నోటిఫికేషన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా? సో అన్సబ్స్క్రైబ్ చేసినా కానీ మనకు కొన్ని ఛానల్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా ఛానల్స్ ఇట్లాంటివి మీరు చూస్తూ ఉంటే అక్కడ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసినా కానీ మనకి యూట్యూబ్ అనేది రికమెండేషన్స్ పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అలాంటివే ఛానల్స్ మీరు చూస్తున్నారు అనుకోండి, న్యూస్కి సంబంధించిన ఛానల్స్ కానీ, సినిమాకి సంబంధించిన ఛానల్స్ కానీ, టెక్ సంబంధించిన ఛానల్స్ కానీ, సో మీరు ఏదైతే ఎక్కువ చూస్తున్నారో దాని ప్రకారం మీకు యూట్యూబ్ అనేది నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఆపడం అయితే కుదరదు. సో మీరు ఆ ఛానల్కి రిలేటెడ్ ఏది చూసినా కానీ మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్. సో ఆ ఛానల్కి సంబంధించిన ఏదైనా వీడియో మీరు ఓపెన్ చేసిన పొరపాటున కానీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదైతే మనం ఏం చేయలేం. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సన్నీ శాండీ అడుగుతున్నారు, అన్నయ్య మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయొచ్చా? ప్లీజ్ టెల్ మీ బ్రో. సో మొబైల్ ఛార్జింగ్ పెట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేయకండి. మనం మొబైల్ మీరు అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్లో వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు, సఫిషియంట్ బ్యాటరీ మీరు మెయింటైన్ చేసుకోండి అప్డేట్ చేసే ముందు అని చెప్పేసి. సో ఎందుకంటే అది ఒక వార్నింగ్ మీకు. అప్డేట్ చేసే ముందు మీకు ఏమైనా బ్యాటరీ డౌన్ అయిపోయి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే మీ ఫోన్ బ్రిక్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు సఫిషియంట్ బ్యాటరీ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ మీరు అప్డేట్ అనేది చేయాలి. సో మీరు ఛార్జింగ్ బట్టి అప్డేట్ చేయడం అనేది అది తప్పు. ఎందుకంటే మనకి ఛార్జింగ్ సడన్గా డౌన్ అయిపోయిందంటే ఖచ్చితంగా మీ ఫోన్ బ్రిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అప్డేట్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే మినిమం 60% ఛార్జింగ్ మీరు మెయింటైన్ చేయండి మీ ఫోన్లో. 60% ఛార్జింగ్ లేకపోతే మాత్రం అప్డేట్ అయితే చేయకండి, ఎందుకంటే మీ మధ్యలో ఏమన్నా ప్రాబ్లం అయిందంటే ఖచ్చితంగా ఫోన్ అయితే బ్రిక్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టి మాత్రం అప్డేట్స్ అయితే చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దేవగిరి గారు అడుగుతున్నారు, అమ్మాయ 2 లకారాలు పూర్తి ప్రసాద్, ఇప్పుడైనా టెక్ వీడియో కాకుండా ఒక వీడియో యూట్యూబ్ జర్నీ మీద చేయి. అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావు? ఎలా బాలరీ స్టాల్ దాటావు? 1000, 10,000, 1,00,000, 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ ఏం చేసావు? ఇలా ఒక వీడియో నెక్స్ట్ టార్గెట్ గురించి కూడా. సో అది 2 లాక్ సబ్స్క్రైబర్స్ దగ్గర నాకు విషెస్ చెప్పారు దేవగిరి గారు. సో ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో అయితే, నేను ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం మనం అచీవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ నుంచి
నా ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. ప్రజెంట్ అయితే ఇంకా నేను అచీవ్ చేయాల్సింది చాలా ఉందని ఫీల్ అవుతున్నాను. ప్రజెంట్ అయితే అంత అచీవ్ అయితే ఏం చేయలేదు. సో ఖచ్చితంగా నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ 5 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం 0 నుంచి 5 lakhs వరకు ఎట్లా వచ్చానో ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చేశాను, సో ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని సుఖాలు అనుభవించాను. సో ఎవ్రీథింగ్ మనకి 5 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర చెప్తాను. ఇప్పుడైతే కొంచెం కష్టం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఉపమాన్ నుంచి అందరూ అడుగుతున్నారు, బ్రో 20,000 to 25,000లో గుడ్ ఫోన్స్ చెప్పండి, శాంసంగ్ యాపిల్. సో మీకు 20 to 25,000లో మీరు శాంసంగ్లో తీసుకోవాలనుకుంటే శాంసంగ్ C7 Pro అదొకటి బాగుంది. అండ్ మీరు యాపిల్లో తీసుకోవాలనుకుంటే యాపిల్ iPhone 5SE లేకపోతే iPhone 6. మీకు స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దది కావాలనుకుంటే iPhone 6 తీసుకోండి. స్క్రీన్ సైజ్ చిన్నదన్నా పర్లేదు అనుకుంటే iPhone 5SE. సో ఇవే ఈ 3 ఫోన్సే ఉన్నాయి మీకు ఈ 2 బ్రాండ్స్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సతీష్ నాని అడుగుతున్నారు. సతీష్ నాని కాదు, చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ వచ్చేసరికి యురేకా బ్లాక్ రివ్యూ చేయి ప్లీజ్. సో యురేకా బ్లాక్ నేనైతే రివ్యూ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకి అదే ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ చాలా రివ్యూ చేశాను నేను. K6 Power, Redmi 3S Prime. సో ఖచ్చితంగా అదే ప్రాసెసర్ ఉంటుంది మీకు. సో స్క్రీన్ 1080p స్క్రీన్, Lenovo K6 Powerలో కూడా మీకు 1080p స్క్రీన్. అండ్ మీకు యురేకా బ్లాక్లో 4GB ర్యామ్ వస్తుంది. సో ఖచ్చితంగా మీకు ఫోన్ అయితే బాగానే ఉంటుంది. ఫోన్ అయితే మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ప్రాసెసర్ అయితే కొంచెం బాగానే ఉంటుంది, మిడ్ రేంజ్ ప్రాసెసర్ అది. సో ఖచ్చితంగా మీకు Lenovo K6 Power వద్దు, నాకు రెడ్మీ మొబైల్స్ వద్దు అనుకుంటే మీరు యురేకా బ్లాక్ అయితే తీసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం అయితే Lenovo K6 Power కొంచెం బెటర్ ఆ ప్రైస్ రేంజ్లో మీకు, ఎందుకంటే మీకు సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది. అండ్ స్క్రీన్ కూడా మీకు సేమ్ 1080p ఉంటుంది. సో చాలామంది Lenovo K6 Power గురించి కొన్ని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మైక్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో మీరు అది వద్దనుకుంటే మీరు యురేకా బ్లాక్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా యురేకా బ్లాక్ కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లక్కీ సురేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, మై ఫ్రెండ్ 10,000 వ్యూస్ వచ్చాయి, మనీ వస్తాయా? సో 10,000 వ్యూస్ మీ ఛానల్ మొత్తానికి వీడియోస్ అన్నిటికి కలిపి 10,000 వ్యూస్ వస్తే ఇప్పుడు మీ వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే అయితే మీకు మనీ అయితే వస్తాయి. సో ఇంతకుముందు ఉన్న 10,000 వ్యూస్కి అయితే మనీ అయితే రావు. 10,000 వ్యూస్ అయిపోయిన తర్వాత ఏదైతే మీకు యూట్యూబ్ వెరిఫికేషన్ చేస్తుందో మీ ఛానల్ని, అప్పుడు మీకు మీ వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే అయితే ఇప్పటి నుంచి మీకు మనీ అనేది కౌంట్ అవుతుంది. 10,000 వీక్స్ బ్యాక్ ఉన్న వాటికైతే మనీ అయితే రావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ తేజ్ అడుగుతున్నారు, బ్రో నోకియా మీద వచ్చిన వీడియోస్కి ఎందుకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి? సో నోకియా మీద ఎందుకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అంటే క్రేజ్ అనమాట. సో చాలామంది నోకియా గురించి తెలుసుకోవాలని ఉంటున్నారు. సో అందుకే నోకియా మొబైల్స్ కొనాలని అనుకుంటున్నారు. నోకియా మొబైల్స్ తిరిగి వస్తున్నాయి కదా, అందుకే క్రేజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా నోకియా అనేది చాలా పాత బ్రాండ్, చాలామంది వాడారు, చిన్నప్పటి నుంచి మనం వాడాము. సో అది మళ్ళీ తిరిగి వస్తుందంటే ఖచ్చితంగా క్రేజ్ అయితే ఉంటుంది. కాకపోతే నోకియా అయితే మనకి కొంచెం డిసప్పాయింట్ చేసింది HMD గ్లోబల్. సో ప్రాసెసర్స్ మనకి కొంచెం మంచి పెట్టాల్సింది, అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ పెట్టాల్సింది నోకియా 6లో. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో క్రేజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే బ్రాండ్ వాల్యూకి అంత క్రేజ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శివకుమార్ అడుగుతున్నారు, అన్నయ్య మనం ఒక ఫోన్ కొనుక్కోవాలంటే అందులో కెమెరాలో సెన్సర్స్ ఏ క్వాలిటీ ఉండాలి, లెన్స్ ఏ సైజులో ఉండాలి, అండ్ పిక్సెల్స్ ఏ సైజులో ఉండాలి, అది ఇమేజ్ ప్రొడ్యూస్ ఎలా ఉండాలి, మంచి ఇమేజ్ రావాలంటే ఏ క్వాలిటీ చూస్ చేసుకోవాలి చెప్పన్న. మొబైల్ కెమెరా మనం కొనేటప్పుడు చాలా కష్టం ఇవన్నీ జడ్జ్ చేయడం, ఎందుకంటే మనకి వాళ్ళు చాలా కంపెనీస్ మనకి ఇమేజ్ సెన్సార్ వాడతారు కూడా చెప్పరు. సో మెయిన్ మనకి కావాల్సింది ఇమేజ్ సెన్సార్. సో పిక్సెల్ సైజ్ మనకి ఎక్కువ ఉంటే మంచిది. పిక్సెల్ సైజ్ మీకు మైక్రాన్స్లో ఉంటుంది. మీరు స్పెసిఫికేషన్లో మీరు చెక్ చేసేటప్పుడు UM అని ఉంటుంది, MUM అని ఉంటుంది. సో అక్కడ మీకు తెలిసిపోతుంది. పిక్సెల్ సైజ్ కానీ మీకు ఎక్కువ ఉందంటే కొంచెం క్వాలిటీ మీకు బాగుంటుంది, ఎందుకంటే పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉంటే మనకి డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ వాళ్ళు మెన్షన్ చేసి చాలా కంపెనీస్ మనకి జస్ట్ అపరేచర్ ఇస్తారు. అపరేచర్ కూడా కొన్ని కంపెనీస్ అయితే ఏవో జస్ట్ మెగాపిక్సెల్ చెప్తారు అంతే. సో మనం కెమెరా క్వాలిటీ చెక్ చేయడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. అందుకే చాలామంది కెమెరా రివ్యూస్ ఇవన్నీ చూసి కెమెరా బాగుందో లేదో తెలుసుకుంటూ ఉంటారు. సో ఇలా కాకుండా వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్ బట్టి మనం కెమెరా క్వాలిటీ జడ్జ్ చేయగలిగితే మనం కెమెరా రివ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే కెమెరా రివ్యూస్ అనేవి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అయిపోయినాయి, ఎందుకంటే వాళ్ళు ఏమీ మెన్షన్ చేయట్లేదు మనకి స్పెసిఫికేషన్స్లో, అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే త్రినాథ్ అడుగుతున్నారు, అన్న నా దగ్గర WD 1TB హార్డ్ డిస్క్ ఉంది, డేటా స్పీడ్ స్లోగా ఉంది, ఎలా ఇంక్రీజ్ చేయాలి, హెల్ప్ మీ. సో మీ దగ్గర 1TB హార్డ్ డిస్క్ ఉంది, ఒకవేళ మీ హార్డ్ డిస్క్ USB 3.0కి సపోర్ట్ చేస్తుందో చూసుకోండి. మీ హార్డ్ డిస్క్ ఎంత స్పీడ్లో డేటాను ట్రాన్స్ఫర్ చేయగలదో ఒకసారి చెక్ చేసుకోండి. సో దాంతోపాటు మీకు మీ ఏదైతే సిస్టమ్ మీరు కనెక్ట్ చేస్తున్నారో ఆ సిస్టంలో కూడా మీరు USB 3.0 పోర్ట్ ఉండాలి. సో దానిలో పెడితేనే మీకు స్పీడ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. సో మీ హార్డ్ డిస్క్ మీరు ఒకసారి మీరు USB కేబుల్ మీరు లోపల చెక్ చేస్తే మీకు
లోపల మీకు బ్లూ కలర్లో కనపడుతుంటుంది ఇట్లాగా. సో దీని మీనింగ్ ఏంటంటే మీ హార్డ్ డిస్క్ USB 3.0కి సపోర్ట్ చేస్తుందని. సో మీ ల్యాప్టాప్లో కూడా లేకపోతే మీ పీసీలో ఏదైతే మీరు కనెక్ట్ చేస్తున్నారో అది కూడా మీకు USB 3.0కి సపోర్ట్ చేస్తే అప్పుడు మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, లేకపోతే తక్కువ ఉంటుంది. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది మీ హార్డ్ డిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లస్ మీరు పీసీ ఏ పోర్ట్ కనెక్ట్ చేస్తుందో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గోవిందరాజు అడుగుతున్నారు, అన్న శాండిస్క్ ఆర్ శాంసంగ్ విచ్ ఈజ్ బెటర్ ఫర్ మెమరీ కార్డ్స్. సో ఖచ్చితంగా శాండిస్క్ అయితే మీకు చాలా బెటర్. శాండిస్క్లో ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా బాగుంది, కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు మెయిల్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, సో రీప్లేస్ కూడా చేస్తారు. సో ఖచ్చితంగా రెండిట్లో మాత్రం ఖచ్చితంగా శాండిస్క్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీకు సాయి తేజ రెడ్డి అడుగుతున్నారు, ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, ప్రసాద్ అన్న బిలో 10K విచ్ ఈజ్ బెస్ట్ మొబైల్ రేదర్ దాన్ రెడ్మీ. సో రెడ్మీ ఫోన్స్ కాకుండా 10,000 లోపు ఏది బెస్ట్ ఫోన్ అంటున్నారు. ఒకవేళ మీకు చైనా ఫోన్స్ వద్దనుకుంటే యురేకా బ్లాక్. సో యురేకా బ్లాక్ మీకు బెస్ట్ ఫోన్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఏదైనా పర్లేదు అనుకుంటే రెడ్మీ 4 బాగుంటుంది, రెడ్మీ నోట్ 4 బాగుంటుంది, లెనోవో K6 పవర్, ఈ ఫోన్స్ అన్నీ మీకు 10,000 లోపు బాగుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే BVPK ప్రసన్న కుమార్ అడుగుతున్నారు, అన్న లైవ్లోకి వచ్చి చాలా మంత్స్ అయింది ఎందుకన్నా. సో లైవ్లోకి వచ్చి చాలా కాలం అయిపోతుంది, ఎందుకంటే లైవ్లో మనకి క్వాలిటీ అంత బాగుండటం లేదు. సో చాలామంది క్వాలిటీ బాగాలేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు, అందుకని లైవ్లోకి రావడం మానేశాను. సో ఒకవేళ మనం లైవ్ మళ్ళీ కంటిన్యూ చేద్దామంటే క్వాలిటీ కొంచెం ప్రాబ్లం అవుతుంది, అయినా పర్లేదు అనుకుంటే మీ ఒపీనియన్ చెప్పండి, ఇక్కడ నేను పోల్ పెడుతున్నాను. సో లైవ్ కంటిన్యూ చేద్దాం వద్దా, కంటిన్యూ చేసే పని అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో దాని ప్రకారం డిసైడ్ అవుతాను లైవ్ చేయాలి వద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కిషోర్ గుప్తా అడుగుతున్నారు, అన్న నాది జియోని S6, నా ఫోన్కి Type-C ఉంది కానీ చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. ఇట్ టేక్స్ 8 hours టు ఫుల్ ఛార్జ్. ఇట్ ఈస్ 2000 mAh కెపాసిటీ, సజెస్ట్ మీ నైస్ అడాప్టర్ అన్న. సో మీ ఫోన్లో USB Type-C ఉంటే మీ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, ఖచ్చితంగా మీ ప్రాసెసర్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీ మొబైల్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ మీ మొబైల్ని ఎనేబుల్ చేయాలి. సో అప్పుడే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవుతుంది, Type-C పోర్ట్ ఉంటే కాదు. సో ఆ రెండు మీకు లేకపోతే ఖచ్చితంగా మీ మొబైల్ అనేది స్లోగానే ఛార్జ్ అవుతుంది. సో దానికి అడాప్టర్ అనేది ఏముండదు. సో చూడండి, ఒకవేళ మీ మొబైల్ ప్లస్ మీ ప్రాసెసర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే సో అడాప్టర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే 9 volts ఉన్న ఛార్జర్ తీసుకోండి, మనకి 5 volts ఉన్న ఛార్జర్ అయితే బాక్స్లో వస్తుంది. 9 volts ఉన్న ఛార్జర్ తీసుకోండి, మీకు కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ మీ ఫోన్ కానీ సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అడాప్టర్ చేంజ్ చేసుకోవచ్చు. 9 volts ఛార్జర్ తీసుకొని, లేకపోతే 12 volts. సో 9 volts బెటర్, మీరు 12 volts అంటే మరి ఎక్కువైపోతుంది. 9 volts ఉన్న ఛార్జర్ తీసుకోండి, ఒకవేళ మీ మొబైల్ క్విక్ ఛార్జింగ్ 2.0కి సపోర్ట్ చేస్తే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అశోక్ కుమార్ అడుగుతున్నారు, అన్న నీ వీడియోస్ నోటిఫికేషన్ నాకు కొద్దిగా లేటుగా వస్తున్నాయి, ఎందుకన్నా నా ఫోన్లో 24 hours ఇంటర్నెట్ ఆన్లోనే ఉంటుంది, ప్లీజ్ రిప్లై అన్న. సో ఇది చాలామందికి ప్రాబ్లం, నాకే కాదు చాలామంది యూట్యూబర్స్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇది. సో చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, రికమెండేషన్లో కూడా వెళ్ళట్లేదు మన వీడియోస్. సో యూట్యూబ్ అల్గారిథమ్స్ బట్టి చూస్తే మనకి కొత్త ఛానల్స్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఏదైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఛానల్స్ మాత్రం కొంచెం ఆపేస్తుంది ఇప్పుడు ప్రమోషన్స్ని. సో కొత్త ఛానల్స్ ఏవైతే ఉంటున్నాయో వాళ్ళ గురించి మీరు నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. చూద్దాం మనకి ఎంతవరకు ఇది జరుగుతుందో. సో ఖచ్చితంగా ఇదైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందరికీ, నోటిఫికేషన్స్ అయితే వెళ్ళటం లేదు. సో ఒకవేళ మీరు నా వీడియో చూడాలనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి, లేకపోతే యాప్ ఉంది కదా, యాప్లో మీకు వీడియోస్లోకి వెళ్తే మొట్టమొదటి వీడియో ఏదైతే నేను అప్లోడ్ చేశానో ఫ్రెష్ వీడియో అదే ఉంటుంది. సో రెండిట్లో ఏదో ఒకటి చేయండి. నార్మల్గా అయితే ఇది యూట్యూబ్ ప్రాబ్లం, మన ప్రాబ్లం ఏం కాదు, యూట్యూబ్ మనకి నోటిఫికేషన్స్ అనేది సెండ్ చేయట్లేదు. సో దీనివల్లే వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. ఒకవేళ నోటిఫికేషన్స్ రికమెండేషన్స్ వెళ్తే మాత్రం వ్యూస్ కూడా కొంచెం పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని నరసింహారెడ్డి అడుగుతున్నారు, నరసింహారెడ్డి కాదు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, Nokia 6 అన్బాక్సింగ్ చేయబో. సో Nokia 6 అనేది అసలు లాంచ్ అవ్వలేదు మనకి. Nokia 6 అనేది July 14th రోజు మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే అమెజాన్లో. సో నేను ఖచ్చితంగా ఆ ఫోన్ అయితే కొనడానికి ట్రై చేస్తాను రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు. సో ఆ ఫోన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అన్బాక్సింగ్ చేస్తాను, రివ్యూ కూడా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జోషి అడుగుతున్నారు, బ్రో వాట్ ఈస్ 2.5D కర్వ్డ్ గ్లాస్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గ్లాస్, ప్లీజ్ టెల్ మీ అండ్ సే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ 2.5D గ్లాస్, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ means only best or not, and what is 3D glass, usually it is there in Samsung S series, please tell me in Q&A section.
సో చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ 2.5D గ్లాస్ అంటే ఏంది అని అడుగు. 2.5D గ్లాస్ ఆల్రెడీ నేను చెప్పాను. ఏదైతే మన ఫోన్ ఉందో మన ఫోన్కి ఏదైతే గ్లాస్ ఉంటుందో నార్మల్గా దాని సైడ్స్ అనేవి కొంచెం కర్వ్ చేసి ఉంటాయి. సో దాన్ని మనం 2.5D గ్లాస్ అంటాం. సో అది గొరిల్లా గ్లాస్ అయినా ఏ గ్లాస్ అయినా కానీ సైడ్స్ కొంచెం మనకి కవర్ చేస్తుంటాయి, దాన్ని మనం 2.5D గ్లాస్ అని అంటాం. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు 2.5D గ్లాస్ వల్ల మీకు ఫ్లాట్ గ్లాస్ ఉంటే మీరు సైడ్ నుంచి మీరు ఇట్లా స్వైప్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉండదు. కొంచెం రాసుకుంటున్నట్లు కొంచెం మనకి చేతికి అంత ఫీలింగ్ ఉండదు స్మూత్గా. అదే మీకు 2.5D గ్లాస్ ఉంటే మీకు స్లైడ్ చేస్తున్నప్పుడు సైడ్స్ నుంచి మీకు స్మూత్ ఉంటుంది, ప్లస్ లుక్ బాగుంటుంది. సో మీరు ఫోన్ లుక్ చూస్తే మీకు చాలా ప్రీమియం ఉంటుంది 2.5D గ్లాస్ ఉన్న ఫోన్స్ మీరు ఫ్లాట్ గ్లాస్ ఉన్న ఫోన్స్తో కంపేర్ చేస్తే. సో ఇది మెయిన్ రీజన్స్. అడ్వాంటేజెస్ అయితే 2.5D గ్లాస్ తోటి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి టెంపర్ గ్లాస్ మనం కంప్లీట్గా ఫిక్స్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. టెంపర్ గ్లాస్ మనం కంప్లీట్గా గ్లాస్ మీద ఫిక్స్ చేయలేము. సో కొంచెం మనకి గ్యాప్ అయితే వస్తుంది కార్నర్స్లో, ఇది మైనస్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనకి 3D గ్లాస్ మీరు సామ్సంగ్ మొబైల్స్లో చూస్తూ ఉంటారు. 3D గ్లాస్ ఏంటంటే మనకి సో మొత్తం గ్లాస్ మొత్తం మనకి కర్వ్ అయి ఉంటుంది. సో మీరు సామ్సంగ్ నోట్ ఎడ్జ్ తీసుకుంటే ఫస్ట్ అక్కడ మనకు వచ్చింది 3D గ్లాస్. తర్వాత మనకి సామ్సంగ్ గెలాక్సీ S6 ఎడ్జ్, తర్వాత S7 ఎడ్జ్, లేకపోతే మీరు S8 ఇవన్నీ ఫోన్స్ చూస్తే మీకు సైడ్స్ ఇట్లా కర్వ్ అయి ఉంటాయి. సో కొన్ని ఫోన్స్ చూసుకుంటే మీకు షామీ మీ నోట్ 2 ఇట్లాంటి ఫోన్స్ తీసుకుంటే మీకు మీ 5 ఇట్లాంటి ఫోన్స్ మీకు బ్యాక్ సైడ్ మీకు కర్వ్ అయి ఉంటాయి. సో నథింగ్ బట్ ఏంటంటే మనకి అవి 3D గ్లాస్లే. 3D గ్లాస్ అంటే మనకి కంప్లీట్ మనకి సైడ్స్ అనేవి కర్వ్ అయి ఉంటాయి. సో దీన్ని మనం 3D గ్లాస్ అంటాం. సో ఇది ఫ్రెండ్స్ 2.5D గ్లాస్కి 3D గ్లాస్కి డిఫరెన్స్. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ క్వశ్చన్స్ అయితే ఈ వీక్ క్వశ్చన్స్ నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.